అర్బన్ జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎస్పీ సార్లకి, సిఏ సార్లకి, పోలీస్ వారికి, ప్రతి ఒక్కరికి మధుమరు ధన్యాలు అర్పిస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మా కళ శిరస్సు ఉంచి పాదాభివందనం అని చెప్పి అనుకుంటున్నాం. మీరు న్యాయం చేస్తారని, పర్మిషన్ ఇప్పిస్తారని. మాకు ప్రోగ్రామ్స్ లేవండి, గణపతి నవరాత్రులు, దేవునవరాత్రులకి, శ్రీరామనవమికి రాజమహేంద్రపట్నం లేవండి, పర్మిషన్ ఆపేశారండి. అమ్మాయిలతో ఆడొద్దంటున్నారు. అమ్మాయిలు ఏం తప్పు చేయరండి. మా అమ్మాయిలు ఫుల్ డ్రెస్సులు వేసుకుంటారండి. పర్మిషన్ ఇస్తే మాకు ఫుల్ డ్రెస్సులు, మాలో మేము ఊనిని పెట్టుకున్నాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మొన్నే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. కమిటీ వేసుకుని స్టేట్ వైడ్ మాకు ఎవరెవరున్నారు అందరూ కమిటీ వేసుకుని అశ్లీలం చేసేవాళ్ళు మేమే ఖండించి, అశ్లీలం చేసేవాళ్ళు ఇంకా ఆడకుండా ప్రభుత్వం మాకు సహకరించి మాకు పర్మిషన్ ఇస్తే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి, లోకేష్ బాబు గుర్తించి, పురంధరేష్ గారు గుర్తించి, కందులదుర్గ గారు గుర్తించి, మా ఆదిరెడ్డి వాసు గారు గుర్తించి, నిమ్మల రామానాయుడు గారు ఆయన గుర్తించి, అదేవిధంగా వెస్ట్ గోదావరి పామలపారం పాలకొల్లు ఎమ్మెల్యే అందరికీ మా ఊరకపోయిన ధన్యవాదాలు అర్పిస్తూ మాట్లాడుతామండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. మా ఆహారం లేదండి, జీవనోపాధం లేదు, మాకేమీ గుర్తింపు కార్డులు లేవు. మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మాకు సినిమా డూపు కింద గుర్తించినా పర్లేదు. రేపు పొద్దున పుష్పాలు వస్తున్నాయి కాబట్టి మమ్మల్ని కూడా చిన్నబాను ఏదో చిన్న పోస్టులు ఇప్పించి మా కళాకారులను ఆదుకుని ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తుందని మేము మాట్లాడతాం సార్. మా ప్రోగ్రాం పర్మిషన్ ఇస్తే చాలా మీ పేరు చెప్పుకుని బతుకుతామని చెప్పి అదే ఎస్పీ గారికి, అర్బన్ జిల్లా ఎస్పీ గారికి, అందరికీ మీడియా మిత్రులకి మొదటి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. మాట్లాడండి. వేరే మీటింగ్ మీరు మాట్లాడండి. మీడియా వారందరికీ కూడా నమస్కారం అండి. అయితే మా ఉభయ గోదావరి జిల్లా కళాకారుల సినీ హీరోల డూప్ పరంగా సంఘం పెట్టుకున్నాం మేము. మాకు చాలా చోట్ల ప్రోగ్రాంలు ఆగిపోతున్నాయండి పర్మిషన్ లేక. అంటే రికార్డింగ్ డ్యాన్స్ మా గెటప్ వేసేసరికి రికార్డింగ్ డ్యాన్స్ పర్మిషన్ లేదు. ఎవరు డ్యాన్స్ బై డ్యాన్స్ వాళ్ళ మేకప్లు లేకుండా మామూలు డ్యాన్స్ బై రంగు డ్రెస్ వేసుకుని వేస్తున్నారు. వాళ్ళకి అబ్జెక్షన్ లేవండి. ఆర్కెస్ట్రాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైతే హీరోలు చూస్తారో మీ డూప్ హీరోలు మీ రికార్డింగ్ డ్యాన్స్ అనేది మీకు పర్మిషన్ లేదు, ఎప్పుడు ఆపిస్తారు అని మీ అబ్బాయిల పరంగా చేసిన కూడా కొన్ని చోట్ల ఆపుతున్నారండి. చాలా 100కి 80% జరుగుతున్నాయి, 20% చాలా చోట్ల ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారో కూడా తెలియదండి. ఎందుకంటే పార్టీ విభేదాల వల్ల ఏం వల్ల మొత్తం డిపార్ట్మెంట్ ఆగుతున్నాయి. అలా ఇబ్బందులు లేకుండా మా ప్రోగ్రామ్స్ ఇప్పించి మా కళాకారుల్ని జీవోను గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకుంటారని, అలాగే కళాకారులు చాలా వెనకబడిపోయి ఉన్నారండి. ఏ రకమైన లబ్ధి పొంది ఉండలేదు. ఒక ఇల్లు కానీ ఒక పెన్షన్లు కానీ ఏ రకంగా లేవండి. అలాంటివి ఇచ్చి గవర్నమెంట్ మాకు సహకరిస్తారని, మమ్మల్ని మా అందరూ కూడా వెన్నంటి మమ్మల్ని ప్రోత్సహిస్తారని. మా కళ ఇప్పటికీ వెనకబడిపోయింది. మా కళాకారులు చాలామంది కూడా ఓల్డ్ అయిపోయి వెనకబడిపోయారండి. సినీ రంగాలు వెనకబడిపోయింది, కళాకారులు వెనకబడిపోయాం. ఇంకా కళను మేము ముందుకు తీసుకెళ్ళాలనుకున్నా సరే మా ప్రయత్నం నిరాశ అయిపోతుంది. ఏంటంటే మేము ప్రోగ్రాం ఎక్కడ నీళ్ళు అడుగుతుంటే రికార్డింగ్ డాన్స్ అంటే అమ్మాయిలా కూడా రికార్డింగ్ డాన్స్ అనేసి కొంతమంది ప్రోగ్రాం వద్దంటున్నారండి. అమ్మాయిలు అంటే మేము అసెంబ్లీ చేయడం బాగా సాంప్రదాయం చేసుకెళ్తామండి. ఆ డ్యూయట్ల పరంగా అంటే అలాగే చేయండి రండి మీరు అంటున్నారు. కానీ మాకు పోలీస్ పర్మిషన్ ఇవ్వట్లేదండి. అమ్మాయిలు ఉంటే మేము లోన్ వేస్తామని ఒక డిపార్ట్మెంట్ పరంగా. ఎందుకంటే అది డిపార్ట్మెంట్ తప్పు కాదు, పైన జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే డిపార్ట్మెంట్ కూడా మాకు అనుకూలంగా ఉంటారన్న ఆశ మాది. అందుచేత మాకు ప్రోగ్రాంలు ఎక్కువ జరగాలంటే అమ్మాయిలతో కూడా కలిపి డ్యూయట్ల పరంగా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇప్పిస్తే మాకు ఇంకా ఎక్కువ ప్రోగ్రాం చేయగలుగుతాం. అబ్బాయిల పరంగా ప్రోగ్రాలు చేస్తుంటే పేమెంట్లు తక్కువ వస్తున్నాయి. ప్లస్ ప్రోగ్రాంలు 100 ప్రోగ్రాల దగ్గర 20-30 ప్రోగ్రాలు చేయగలుగుతున్నామండి. చాలా పేమెంట్లతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే మాకు పెన్షన్ల పరంగా, ఒక ఇళ్ళ స్థలాల పరంగా, ఇళ్ల పరంగా, ప్లస్ ప్రోగ్రాలు ఇచ్చే జీవోల పరంగా గుర్తింపు కార్డులు ప్రతి కళాకారుకి ఇచ్చే విధంగా ప్రభుత్వాలు సహకరిస్తారని మరీ వేడుకుంటున్నామండి. నేను ఉభయ గోదావరి జిల్లాల జాయింట్ సెక్రటరీని అండి. నా పేరు మజ్జి శ్రీనివాసరావు సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఈ మీడియా కార్యక్రమం మా సినీ డూప్ డ్యాన్స్ హంగామా ఉభయ గోదావరి జిల్లా అందరం కలిసి నిర్వహిస్తున్నామండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందరం మాట్లాడారు. కానీ ముఖ్యంగా మమ్మల్ని గతంలోంచే గుర్తించారండి. కానీ ఈరోజు ఎందుకు వెనకబాటు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఎన్నో సినిమాలు మా మీదే తీశారు. ఒకప్పుడు కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్, అలాగే
పేకాట పాపారావు, ఆషాఢం పెళ్ళికొడుకు, 420, గుంటూరు గుండమ్మ కథ, ఈ మధ్యన ఇంకో సినిమా కూడా వచ్చింది. అలా చాలా సినిమాల్లో మమ్మల్ని ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ చాలా సినిమాల్లో సీరియల్స్లో ఉపయోగించుకుంటున్నారు. కానీ పబ్లిక్లోకి వెళ్ళి మేము ప్రోగ్రాలు చేసే టైంలో మాకు పర్మిషన్ లేదని అడ్డంకులు పెడుతున్నారు సార్. ఇదైతే మాకు అర్థం కావట్లేదు. మేమైతే ప్రజల్ని, సమాజాన్ని, యువకుల్ని పక్కదారి పట్టించే పని మాత్రం చేయట్లేదు సార్. మేము ఏదైతే నమ్ముకున్న ఈ కళ అయితే ఉందో, ఇంకోటి సార్ మా పెద్దలు, వీళ్ళతో పాటు మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అందరూ కూడా జర్నీ చేశారు. ఇంకా ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు మా ముందు తరం ఈయనేనండి, ఆ వెనకాల తరం మేము ఎలా ఉండిపోయాం. ఇంకా మాతో ఇది అంతమైపోద్దో ముందుకెళ్తుందో కూడా తెలియదు. కానీ అడుగుతున్నాను సార్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ మేము ఒకటే విన్నపించుకున్నాం సార్, మమ్మల్ని గుర్తించండి సార్. మమ్మల్ని గుర్తించండి, మాకు జీవనోపాధి కలిగించండి. మేము ఏది కూడా సమాజంలో ఎవరిని పక్కదారి పట్టించకుండా మరుగున పడిపోయిన కళను బయటికి తీసుకొస్తున్నాం. మేము చేస్తుండగా ఎంతోమంది కింద ఈరోజు నందమూరి తారక రామారావు గారిని చూసామన్న ఫీలింగ్స్తో ఎంతోమంది కీరంతలు కొట్టిన వారు ఉన్నారు. బాలకృష్ణ గారిని చూశారండి, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, ఇలాగా పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, అందరూ ప్రతి ఒక్కరిని చూస్తుండగా వారు ఎంతో ఆనందంగా మేము వాళ్ళు చూడలేకపోతున్నామండి, మీ దగ్గరికి వచ్చి ఈరోజు మిమ్మల్ని చూసి మీతో ఫొటోస్ దిగుతున్నాం, అది మాకు చాలు అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయండి. దయించి మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఇక్కడ మా రాజమండ్రి జిల్లాలో మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి, అలాగే కందుల దుర్గేష్ గారికి, అలాగే ఇంకా పురంధేశ్వరి గారి మాకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్మిషన్ ఇప్పించి చక్కని ప్రోగ్రాలు కనుక చేయడానికి అవకాశం ఇస్తే మేము ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్, ఇబ్బందులు పడాల్సిన ఇబ్బంది లేదు. మా పేర్లు అడ్డు పెట్టుకొని ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్క అశ్లీలత ప్రోగ్రాలు జరుగుతున్నాయి సార్. దానికి మిగిలిపోయిన పేరు ఏదన్నా ఒకటి ఉందంటే ఒకప్పుడు గొప్ప పేరు సార్, ఈరోజు అది చెడ్డ పేరు అయిపోయింది సమాజానికి. అది అంటే సమాజంలో లేదు సార్, కానీ ప్రభుత్వంలో ఉండిపోయింది. అది ఒక రికార్డింగ్ డ్యాన్స్ అన్న పేరు సార్. గతంలో అది గొప్ప పేరు, ఎంతోమంది డూబ్ కళాకారుల్ని ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించిన గొప్ప పేరు రికార్డింగ్ డ్యాన్స్ అన్న పేరు సార్. ఆ పేరు ఈరోజు మరుగున పడిపోయి అందరూ చేస్తున్న కళను కూడా ఆ పేరునే అంటగట్టి మాలాంటి డూబ్ కళాకారుల్ని అణగదొక్కేస్తున్నారు సార్. దయించి మమ్మల్ని గుర్తించి ప్రభుత్వాలు మమ్మల్ని ముందుకు నడిపిస్తారని, మాకు సహాయం చేస్తారని ఇందాక మా మిత్రులు చెప్పినట్టు, ముఖ్యంగా మాకు జీవనోపాధిలో గృహాలు లేవు సార్, పెన్షన్లు లేవు, గుర్తింపు కార్డులు కూడా లేవు సార్. దాని గురించి మేము పోరాడుతున్నాం. ఈ ఉభయ గోదావరి జిల్లాలో మాకు చక్కని అవకాశం కల్పిస్తే మా కుటుంబాలతో ముందుకెళ్తాం. చివరిగా ఒకే ఒక విషయం సార్, మాకు ఎటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లు ఏమీ లేవు సార్. ఫస్ట్ నుంచి మాకు ఇదే కళ, దీనే నమ్ముకున్నాం. మాకు బయటికి వెళ్ళి చేయాలంటే, ఒక ఉద్యోగంలోకి వెళ్తే ప్రోగ్రాం వచ్చిందంటే ఆ ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చే లోపల ఆ ఉద్యోగం నుంచి మానేమనేవారు సార్. అందుకే ఎక్కడికి ఏ ఉద్యోగం వెళ్ళకే దీన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాం. దయించి మాకు సహాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ